దయానంద గారిని పంపించారు సాధించిన వారు. ఆనంద్ గారు మాల మహానాడు నుంచి రావాలని కోరుతున్నాను. పటేల్ గారు ఈ నాటకం మీద మాట్లాడాలనుకున్న వాళ్ళు ఎవరైనా రండి. ముఖ్యంగా మహిళలు ఎవరైనా వచ్చి మాట్లాడితే, ఎందుకంటే ఆయన మహిళా పక్షపాతి, మీ అందరికి కూడా తెలుసు. ఈవేళ ఓసీల్లో కూడా మహిళలు చదువుకొని ఉద్యోగాలు చేసి పునర్వివాహాలు చేసుకొని అమెరికా లండన్లో వెళ్తున్నారంటే అది అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల మాత్రమే సాధ్యమైంది. అంతకుముందు అగ్రవర్ణ మహిళలు కూడా చదువుకునే హక్కు లేదు, ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మహిళలు కూడా బ్యాంకుల్లో ఎల్ఐసీల్లో మనకంటే ముందు పరుగులు తీస్తూ చదువుకొని వెళ్తా ఉన్నారు. భర్త చనిపోతే విలువ కాకుండా పునర్వివాహం చేసుకుంటా ఉన్నారు. అది కోరుకున్నాడు ఆయన. కాబట్టి మహిళలకి సర్వం ఆయన చదువుకునే, అందరితో కలిసి కూర్చునే హక్కు, ప్రయాణం చేసే హక్కు, అలాగే ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు, ఇష్టమైతే విడిపోయే హక్కు, ఆస్తి హక్కు, మెటర్నిటీ లీవ్ హక్కు, ఇన్ని హక్కులు సర్వం ఆయన అందించారు. సో మహిళల నుంచి కూడా ఎవరైనా వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఎవరు మాట్లాడాలనుకున్నా ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. ఇప్పటికే కాలాంతరం అయింది కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడండి. ముందుగా డాక్టర్ రామ్మోహన్ గారు ఒక రకంగా మాకు గుర్తులు. ఆనాటి నుంచి 1990లోనే వినయ్ కుమార్ కల్పే ఉన్నప్పుడు ఒక పెద్ద ఉద్యమానికి ఆయన హాస్పిటల్ అన్ని విడిచిపెట్టి ఆయన దీనికోసమే పనిచేసే, ప్రజల్లో చైతన్యం కోసం ఆ రోజు అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానీ సైన్స్ మూవ్మెంట్ కానీ వారు పెద్దలు ఇంత వయసులో కూడా ఓపెన్ చేసి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వారి సందేశాన్ని ఇస్తాం.